హలో అండి, ఈ వీడియోలో సి లాంగ్వేజ్లోని అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్రోగ్రామ్ చూద్దామండి. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమని చెప్పాను, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ కదా. ఈ 5 అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే అన్నీ కలిపి ఒకే ప్రోగ్రాంలో ఎలా రాయాలో చూద్దాం. ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇది వచ్చి ఏమంటాను, /*** అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం మనం, డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే టు గివ్ ఐడియా అబౌట్ ద ప్రోగ్రామ్. ఓకే, మనం ఏదైతే ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక ఓవర్ వ్యూ, ఒక ఐడియా ఇవ్వడాన్ని డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. అది ఫస్ట్. ఆ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ***తో స్టార్ట్ అవుతుంది, అంటే /**తో స్టార్ట్ అవుతుంది. దేంతో ఎండ్ అవుతుంది అంటే ***తోనే ఎండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏం రాసాం, ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అది చూడగానే ఇప్పుడు నేను రాస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది, బట్ ఆ ప్రోగ్రామ్ తెలియనోడు కూడా చూసారనుకోండి, వాళ్ళకి ఏమవ్వాలి, ఓకే ఇది అర్థమెటిక్ ఆపరేటర్కి సంబంధించిన ప్రోగ్రామ్ అని అర్థం అవడం కోసం డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ రెండు వచ్చేప్పటికి ఏమంటాం, వీటిని హెడర్ ఫైల్స్ అంటాం. ఓకే, హెడర్ ఫైల్స్ అని ఎలా అంటాము, ఎక్స్టెన్షన్ .h అని ఉంటే వాటిని హెడర్ ఫైల్స్ అంటాం. ఇక్కడ మనం ఎన్ని హెడర్ ఫైల్స్ రాసాం, 2 హెడర్ ఫైల్స్ రాసాం. ఏంటూ, stdio.h, నెక్స్ట్ conio.h. ఈ stdio.h అంటే మీనింగ్ ఏంటండి, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్. ఓకే, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్. అలానే ఈ conio అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్. ఓకే, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్. ఈ రెండింటిని కూడా హెడర్ ఫైల్స్ అంటాం. బట్ ఈ రెండింటికి కూడా ముందే ఉంది మనకి హ్యాష్ అని ఉంది. మీరు సి లాంగ్వేజ్లో రాసే ప్రతి ఒక్క ప్రోగ్రాము ఫస్ట్ ఈ హ్యాష్తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంది కదా, ఇది కొన్ని ప్రోగ్రామ్స్లో ఉంటుంది, కొన్ని ప్రోగ్రామ్స్లో ఉండదు. ఇది ఏంటంటే జస్ట్ ఒక ఐడియా, చూసే వాళ్ళకి ఒక ఐడియా ఇవ్వడం కోసం ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది. నెక్స్ట్ రాసే స్టెప్ ఏంటి, ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ అని రాస్తాం. ఈ హ్యాష్ని ఏమంటాము అంటే ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటాం. ఓకే, హ్యాష్ని ఏమంటాం, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటాం. మరి ఈ ప్రీ ప్రాసెసర్ అంటున్నాం అంటే ముందుగానే ప్రాసెస్ చేస్తుంది అని. ఓకే, ముందుగానే ఆ ప్రాసెసర్ సంబంధించి ఒక డైరెక్షన్ ఇస్తుంది అని. అంటే ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అనేది అంటే హ్యాష్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ stdio.h ఏదైతే ఉందో దానిలోకి మెయిన్ ప్రోగ్రామ్ని డైరెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ హ్యాష్ అనేది ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అంటున్నాం కదా, ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ stdio.h లోకి మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ చేస్తుంది. ఓకే, ఆ మెయిన్ ప్రోగ్రామ్ డైరెక్ట్ చేయడం అంటే కంపైల్కి చెప్తుంది అనమాట. ఇక్కడ ఈ stdio.h లోకి మెయిన్ ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడికి డైరెక్ట్ చేస్తుంది అనమాట ఈ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ అనేది. ఇక్కడ మనకి stdio అంటే ఏమని చెప్తున్నాం, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ అంటున్నాం కదా. ఇక్కడ మనం ఇది రాసాము అంటే మన ప్రోగ్రాంలో printf, scanf ఫంక్షన్స్ ఉంటాయి. మనం రాసే అప్పుడు ప్రోగ్రాంలో printf, scanf ఫంక్షన్స్ లేకపోతే ఇది రాయమండి. ఓకే, stdio.h అనేది రాస్తేనే printf, scanf ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే, printf వచ్చే ఫంక్షన్ అండి, printf అనేదేమో printf కదా, అంటే మానిటర్ మీద ప్రింట్ చేయాలి. అంటే printf ఈజ్ ద అవుట్పుట్ ఫంక్షన్, అంటే printf ఈజ్ ఫర్ రైట్ ద అవుట్పుట్. printf అంటే రైట్ ద అవుట్పుట్. అదే స్కాన్ఎఫ్ అంటే రీడ్ ద ఇన్పుట్, అంటే ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ని రీడ్ చేసి ప్రాసెస్ చేస్తుంది అనమాట. దట్ ఇది స్కాన్ఎఫ్ అంటేనేమో ఇన్పుట్ అని చెప్తాము, ప్రింట్ఎఫ్ అంటేనేమో అవుట్పుట్ అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంట్ మెయిన్ అని ఉంది. ఓకే, ఇంట్ మెయిన్ అంటే మనకి సి ప్రోగ్రాంలో ఈ మెయిన్ ఫంక్షన్ అనేది లేకుండా అసలు సి ప్రోగ్రామ్ అనేది రన్ అవుదండి. ఓకే, ఇక్కడ ఏంటి, జస్ట్ హెడర్ ఫైల్స్ యూజ్ చేసాము. ఇక్కడ ఏం తీసుకుని ఇక్కడ ఉంది అంటే printf, scanf ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్ ఏం చేస్తుంది, ఏదైతే మెయిన్ ప్రోగ్రామ్ ఉందో ఆ మెయిన్ ప్రోగ్రామ్ని డైరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎప్పుడు ఈ మెయినే ఇది లేకపోతే సి ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. ఓకే, సి ప్రోగ్రామ్ కెన్ నెవర్ రన్ వితౌట్ ఏ మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్ అనేది లేకుండా సి ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. ఇక్కడ నెక్స్ట్ చూడండి, దీని మెయిన్ ఫంక్షన్ అంటాం కదా, ఇక్కడ ఇలా ఉన్నాయి కదా కర్లీ బ్రాకెట్స్, అంటే ఏంటి మీనింగ్, ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అని. దీన్ని ఏమంటాము అంటే స్టార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటాం. ఈ
ఈ కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, దీని స్టార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే అసలు ఇక్కడ నుంచే మనకి మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ రాస్తాం అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అవి క్లోజ్ చేసాము అంటే మనకి ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది అని. మరి ఈ మధ్యలో ఉంది చూసారా, ఇదంతా దీని అంతటిని ఏమంటామంటే ప్రోగ్రామ్ స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ రాసాం చూసారా, ఇంటూ నెంబర్ 1 నెంబర్ 2 అని రాసాం కదా, ఇవన్నీ ఏంటి అంటే ప్రోగ్రామ్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేషన్ అంటున్నాం కదా, ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనకి మినిమం 2 నంబర్స్ కావాలిగా. అంటే ఎడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా, మాడ్యులస్ చేయాలన్నా, ఏ ఆపరేషన్స్ చేయాలన్నా కూడా మినిమం 2 నంబర్స్ కావాలి. అంటే 2 వేరియబుల్స్. ఆ నంబర్స్ని ఏమని ఇంటిజర్ కదా నంబర్ అంటే, ఇంట్ అని పెట్టాను, మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఇంట్ నంబర్ 1 నంబర్ 2 అని పెట్టాను. ఈ నంబర్ 1కి నంబర్ 2కి మీరు వేరియబుల్స్ ఇచ్చేసుకోవచ్చు. ఇలా రాయకోకుండా ఇంట్ ఏ కామా బి అని ఇవ్వచ్చండి. ఓకే, ఇలానే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇంట్ ఏ కామా బి అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇంటి ఎక్స్ కామా వై అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇంటి నంబర్ 1 నంబర్ 2 ఇలా అయినా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత కంపల్సరీ ఇలా సెమీకోలన్ ఇవ్వాలి. ఓకే, అలా కంపల్సరీ సెమీకోలన్ ఇవ్వాలి. వాటిని ఏమంటామంటే టర్మినేటర్స్ అంటాం. ఆ సెమీకోలన్స్ని ఏమంటామో టర్మినేటర్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంట్ సమ్ అంటే ఇప్పుడు మనం ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం అనమాట. ఇంట్ సమ్ ఎడిషన్ చేయాలి, సబ్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, డివిజన్ చేయాలి, అలానే మాడ్యులస్ చేయాలి. నెక్స్ట్ ఏమని రాసాము, సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే క్లియర్ స్క్రీన్. ఓకే, సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే క్లియర్ ద స్క్రీన్. ఈ క్లియర్ ద స్క్రీన్ అనేది ఏంటి అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. క్లియర్ ద స్క్రీన్, సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం అంతకుముందు ఒక ప్రోగ్రామ్ చేసాము. ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకి మానిటర్లో ఆ ప్రోగ్రామ్ సంబంధించిన అవుట్పుట్ అనేది అలా డిస్ప్లే అవుతుంది కదా, అది ఉండకూడదు. అది ఉంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఏదైతే ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నామో మళ్ళీ ఆ ప్రోగ్రామ్ అవుట్పుట్ రావాలి కదా. అలా ప్రీవియస్ ఏదైతే చేసామో మనం ఆ అవుట్పుట్ ఉండకోకుండా చేసేదే ఈ క్లియర్ స్క్రీన్. ఓకే, ప్రీవియస్ ఏదైతే అవుట్పుట్ ఉంటుందో ఆ అవుట్పుట్ అనేది ఈ క్లియర్ స్క్రీన్ చేసినప్పుడు అది డిజేబుల్ అయిపోతుంది, అది కనిపించదు. కరెంట్ ఇప్పుడు మనం ఏ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ మాత్రమే కనిపించడం కోసం ఈ క్లియర్ స్క్రీన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం 2 నంబర్స్ తీసుకున్నాం కదా, ఆ 2 నంబర్స్ని ఏమనుకుంటున్నానంటే ఒక నంబర్ని ఏమో 23 అంటున్నాను, ఇంకో నంబర్ని 4 అంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం సమ్ చేయాలి. సమ్ నెంబర్ 1 అంటే ఇక్కడ మీరు 23 + 4. ఓకే, ఇలా సమ్ చేయాలి. సమ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి printf. ఇక్కడ ఏమని రాసాము, బ్యాక్ / ఇలా ఉంటే ఫార్వర్డ్ / ఇలా ఉంటే బ్యాక్ / కదా. బ్యాక్/n అంటే మీనింగ్ న్యూ లైన్. ఓకే, బ్యాక్/n అంటే న్యూ లైన్ అనమాట. మీనింగ్ అంటే ఒక న్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. ఆ న్యూ లైన్లో సమ్ అనేది మనకు డిస్ప్లే అవ్వాలి. సమ్ ఈజ్, ఇక్కడ %d అని రాసాను చూసారా. ఈ %d అని ఎందుకు రాసాము, ఇక్కడ మనం తీసుకున్నది ఇంటిజర్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ %d అని రాసాము. అదే ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమని రాస్తాము, ఇవన్నీ కూడా దేనిలో ఉన్నాయి, మనకి బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయి కదండి. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, దానిలో ఉంటాయి చూడండి. బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఆ బేసిక్ డేటా టైప్స్లో ఉంటాయి. ఇంటిజర్ అయితే ఫార్మాట్ ఉంది కదా, దాని వచ్చి డి అని. అదే ఫ్లోట్ అయితేనేమో %f అని. నెక్స్ట్ డబుల్ అయితేనేమో లాంగ్ అయితేనేమో LF అని, డబుల్ అయితే ఇలా ఉన్నాయి కదా. ఓకే, వాటి కోసం ఇక్కడ మనం తీసుకున్నది ఇంటిజర్ అంటే డెసిమల్ పాయింట్స్ అనేవి ఉండవు, వితౌట్ డెసిమల్ పాయింట్స్. అప్పుడు ఇలా వేస్తాం అన్నమాట, %d సమ్ చేస్తాము. నెక్స్ట్ సెమీకోలన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఇలా ప్రోగ్రామ్ అనేది ఇలా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకెలా రాయొచ్చు అంటే printf అని. మనం ఇక్కడ ఏ నంబర్స్ తీసుకుంటున్నామా అంటే printf అని రాసి ఇక్కడ మొత్తం సేమ్ n అని రాసి ఇక్కడ వాల్యూస్ ఇచ్చాం కదా, ఆ వాల్యూస్ డైరెక్ట్గా ఇక్కడ సమ్ అని ఇలా రాయకోకుండా a + b అని రాసుకోవచ్చు. లేదు ఇలా సబ్ట్రాక్షన్ డైరెక్ట్గా ఇలా కూడా తీసుకుని రాసుకోవచ్చు. బట్ ఏది చేసినా ఏంటంటే ఈ ఒక్క మెథడే ఫాలో అవ్వండి, ఇలా చేస్తేనే మీకు అవుట్పుట్ వస్తుంది అని అయితే చెప్పను. ఓకే, కాన్సెప్ట్ ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. బట్ అది ఎలా చేస్తే అంటే మీరు ఒకే ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ ఒక 2-3 more టైప్స్లో రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, నెంబర్ 1 - నెంబర్ 2 అంటే 23 - 4 చేయాలి. నెక్స్ట్ printf. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత printf అంటే ఏమంటున్నాం, అవుట్పుట్ అంటున్నాం కదా. అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి అంటే బ్యాక్/n డిఫరెన్స్ కదా. సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఏమంటాము, డిఫరెన్స్ అంటాం.
ఓకే, పర్సెంటేజ్ డి అని చెప్పాను కదా, ఇవి మనం తీసుకునేవి ఇంటిజర్స్ అంటే వితౌట్ డెసిమల్ పాయింట్స్ కాబట్టి పర్సెంటేజ్ డి అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేశాను కాబట్టి ఈ రిజల్టే కదా మనకు కావాల్సింది, సెమీకోలన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, ప్రొడక్ట్ మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ప్రొడక్ట్ అంటాం కాబట్టి ప్రొడక్ట్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ డివిజన్లో ఏమంటున్నాము, డివిజన్లో కోషంట్ ఏదో మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ కోషంట్ ఆఫ్ డివిజన్. నెక్స్ట్ అదే మాడ్యులస్ అయితే ఏం కన్సిడర్ చేస్తాము, రిమైండర్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడండి, మాడ్యులస్ అంటే రిమైండర్ని కన్సిడర్ చేసాం. అంటే ఇక్కడ వరకు మనం ఏ ఆపరేషన్స్, ఏ అర్థమెటిక్ ఆపరేటర్స్ మొత్తం రాసాం. నెక్స్ట్ ఏమని రాసాము, గెట్ సిహెచ్ అని రాసాము. ఈ గెట్ సిహెచ్ అనేది ఏంటి అంటే, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఆ ప్రోగ్రామ్ని ఆ స్క్రీన్ మీద హోల్డ్ చేసి ఉంచుతుంది అనమాట. ఇప్పుడు గెట్ సిహెచ్ అని టైప్ చేయకపోతే మనకి జస్ట్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ మీద అలా బ్లింక్ అయ్యి అలా వెళ్ళిపోతుంది. అంటే మనం ఏదైతే క్యారెక్టర్స్, ఏదైనా వాల్యూస్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో అవి ఇచ్చే వరకు కూడా స్క్రీన్ అనేది కనిపించదు ఈ గెట్ సిహెచ్ అనేది లేకపోతే. ఓకే, ఎప్పుడైతే ఈ గెట్ సిహెచ్ అనే ఫంక్షన్ అని మనం ఎంటర్ చేస్తామో అప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ అనేది, అలాగే ఏదైతే వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ ఆర్ క్యారెక్టర్స్ ఇచ్చే వరకు కూడా అది అలా హోల్డ్ అయి ఉంటుంది. అందుకే ఈ ఫంక్షన్ గెట్ సిహెచ్ ఫంక్షన్ అనేది. నెక్స్ట్ రిటర్న్ 0. ఇక్కడ ఇలా రాసాము కదా, ఇలా రాసాము అంటే ఏమని చెప్పాను, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, ఇన్ ద స్టార్టింగ్ ఇలా రాసామంటే స్టార్ట్ ఆఫ్ యర్ ప్రోగ్రామ్, ఇలా రాసాము అంటే ఎండ్ ఆఫ్ యర్ ప్రోగ్రామ్. ఓకే, ఇదండి మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, సి లాంగ్వేజ్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఒకే దానిలో అంటే ఒకే ప్రోగ్రాంలో అన్ని ఆపరేటర్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అనేది. ఇంకా ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.